హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. ఒక సినిమా థియేటర్ వరకు రావాలంటే దాని వెనక ఎంతో మంది ఆర్టిస్టులు, మూవీ టీం కష్టం దాగి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నటీనటులు పని చేయాల్సి ఉంటుంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ కూడా ఇలాంటి అనుభవమే ఎదుర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్ కు సంబంధించి సిద్ధు, విశ్వక్సేన్లతో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు వచ్చింది. దేవర గురించి ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు. దేవర షూటింగ్ అప్పుడు జరిగిన కొన్ని విశేషాలను ఆడియన్స్ తో పంచుకున్నారు. దేవర మూవీ లోగో డిజైన్ వెనక అర్థం కూడా చెప్పారు. దేవర లోగోలో ఆయుధాలు ఉంటాయి కదా, కుల వృత్తుల వారికి వారి పనిముట్టే ఆయుధం, అదే వారికి జీవనాధారం. సినిమాలోనూ ఆయుధాలతో పని ఉంటుందని, అది మంచి కోసం చేసే యుద్ధమని కొరటాల శివ అన్నాడు. ఇక దేవర షూటింగ్ కోసం చాలా కష్టంగా అనిపించిన సీక్వెన్స్ ఏంటి అని ఎన్టీఆర్ని అడిగితే గోవాలో షూట్ చేసిన రోజుల గురించి చెప్పుకొచ్చాడు. విపరీతమైన ఎండ, సముద్రంలో షూటింగ్, ఉదయం నుంచి షూటింగ్లోనే ఉన్నా. ఆ దగ్గరలోనే ఓ ఏసీ రూమ్ కూడా ఉంది. కాస్త టైం దొరికినా వెళ్ళి అందులో ఉందామని అనుకున్నా, కానీ ఒక్క షాట్ అంటూ కొరటాల చెప్పేవాడు. ఇదేం కర్మరా, నేనేం పాపం చేశాను, ఇక నేను చచ్చిపోతా అని అనుకున్నా. ఆ టైంలో ప్రణతి, అభయ్, భార్గవ్ ఇలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చారు. ఇక కొరటాల కాస్త గ్యాప్ ఇవ్వడంతో లుంగి విప్పి పరిగెత్తుకుంటూ ఆ రూమ్ లోకి వెళ్ళా. అందులోకి వెళ్ళిన వెంటనే కరెంట్ పోయింది. ఎంతకీ కరెంట్ రాలేదు. నా దురదృష్టానికి అక్కడ జనరేటర్ కూడా లేదు. బయటేమో ఎండలో షూటింగ్ కి వెళ్తే చికెన్లా కబాబ్ అయిపోతా, రూమ్ లో ఉంటే ఇడ్లీలా స్టీమ్ అయిపోతా. అంతకంటే దురదృష్టం ఏమైనా ఉంటుందా? అలా ఆలోచిస్తూ ఉండగా ఒక గంట గడిచింది. సరిగ్గా షూటింగ్ టైంకి మళ్ళీ కరెంట్ వచ్చింది. బయట నుంచి షాట్ రెడీ అని అరుపు వినిపించింది. మళ్ళీ షూట్కి వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో రూమ్లో కరెంటు వచ్చింది. సరే అని అక్కడే ఉందామని చూస్తే ఇంకా ఎక్కువగా ఉక్కపోసింది. డైరెక్టర్ కొరటాల శివ, రత్నవేలు ఏం చేస్తున్నారో చూద్దామని కర్టన్ తీసి చూశా. నేను ఎప్పుడెప్పుడు ఆ కర్టన్ తీస్తానా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కర్టన్ తీసిన వెంటనే పరిగెత్తుకుంటూ నా రూమ్ లోకి వచ్చేశారు. కానీ లోపల వచ్చి చూశాక వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏసీ ఉన్న బయట లోపల ఒకే రకంగా వేడి ఉంది. అలా గోవాలో షూటింగ్ చేసేందుకు చాలా కష్టపడ్డామని ఎన్టీఆర్ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో జరిగిన అనుభవాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రెసెంట్ ఈ కామెంట్స్ అయితే వైరల్ గా మారాయి. దేవర మూవీ అయితే సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.